కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశాల మేరకు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో నేత్రదాన అవగాహన ర్యాలీ జరిగింది. నేత్రదానం చేయండి, మరొకరికి భవిష్యత్తు కల్పించండి అంటూ నినాదాలతో ర్యాలీ సాగింది. డాక్టర్ మల్లికార్జునరావు మాట్లాడుతూ చాలా మందికి నేత్రదానంపై అవగాహన లేక అపోహల కారణంగా విరమించడం జరుగుతుందని తెలిపారు. నేత్రదానం ద్వారా అందుల జీవితంలో వెలుగు నింపి వారి భవిష్యత్తులో సంతోషాన్ని తేవచ్చునని తెలిపారు. ఈ జన్మలో ఇంకొక ఇద్దరు మన కళ్ళతోటి వాళ్ళ ప్రపంచాన్ని చూడగలుగుతారు. మనం చూడగలుగుతున్న ప్రపంచం వాళ్ళకి కనపడదు. మనం నేత్రదానం చేయడం ద్వారా వాళ్ళకి కళ్ళు కనపడి చక్కగా మనం చూసిన ప్రపంచాన్ని మనం చనిపోయిన తర్వాత కూడా మన కళ్ళతో వాళ్ళు చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేత్రదానాన్ని ప్రతి ఒక్కళ్ళు చేయాలి. ఇది ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే, బతికున్న వాళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి తీయరు, చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి నేత్రాలను కలెక్ట్ చేస్తారు. వాటిని ఒకళ్ళ దగ్గర కలెక్ట్ చేసినవి ఇద్దరికి వాడడం జరుగుతుంది. ఇప్పుడు కొత్త వచ్చిన టెక్నాలజీ ద్వారా నలుగురికి కూడా రకరకాల పొరలు తీసి వాడడం జరుగుతూ ఉంది. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నేత్రదానాన్ని ఒక కుటుంబ సాంప్రదాయంగా ఏర్పరచుకుని ప్రతి ఒక్కళ్ళు ఇంకో నలుగురి చేత చేయించాలని చెప్పేసి ఈ చిన్న ప్రయత్నం చేయడం జరిగింది. ఈ జిల్లాలో మనకి జిల్లా అంధత్వ నివారణ సంస్థ చైర్మన్ కలెక్టర్ గారు డాక్టర్ వెట్రి సెల్వి గారి ఆధ్వర్యంలో, అలాగే వైస్ చైర్మన్ డాక్టర్ జాన్ అమృతం గారు డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ 15 రోజులు కూడా విజయవంతంగా జరిగింది. అన్ని పిహెచ్సిలోను, అన్ని ఏరియా హాస్పిటల్స్లోను, ఎక్కడైతే మార్చురీస్ ఉంటాయో అక్కడెక్కడైతే మనం డెత్ బాడీస్ మనకు కలెక్ట్ అవుతూ ఉంటాయో అక్కడ కూడా మేము అవేర్నెస్ పేరెంట్స్కి, వారి రిలేటివ్స్కి, వాళ్ళందరికీ కూడా మేము అవేర్నెస్ క్రియేట్ చేసాం.